అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగునే చెల్ల సుషేదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలై చూస్తాడట రక్తాలు, కొయ్యనీకేనా సీఎం ఉన్నదని హరీష్ రావు పంచులు. హైదరాబాద్ జపమిడవని చంద్రాలు, అమరావతి మీద లెవ్వ ఈ గురాలు. సీఎం విజయ్ కు కష్టాలు చెప్పనీకే పబ్లిక్ గట్టిండ్రు లైన్లు, ఆపద తీరుస్తాడని ఎదురు చూసినాయి లక్షల కండ్లు. ఎమ్మెల్యేలు ఎంపీలకే నిచ్చే లచ్చల తిప్పలుంటాయి. ఆ సోంటిది సీఎం పోస్టులున్నాక కోటొక్క పరిశాన్లుంటాయి. పార్టీ లోపల పంచాయతీల కాడికేంచి ప్రతిపక్షాల దాకా అన్నిటికీ సమాధానం చెప్పి పాలన పక్కాగా చేయవలసి ఉంటది. కానీ పరిశాన్లలో ఉన్నా గాని ప్రతిదానికి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎంత కాలం నడుస్తుంది చెప్పుండ్రి. పండబెట్టి దొక్కుత కాంచి కోసి పానాలు తీసి రక్తాన్ని పంటలకు వేయాలి అనే దాకా మాటలు దాటితే ఏమనాలి ఏం కథను చూసి మీరే అనుండ్రి. మళ్ళా మరి ఫ్రస్ట్రేషనా లేకుంటే పరిశానా అనేది తెలియదు గానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ సీరియస్ అవుతుంటా ప్రతిపక్షాల మీద, రిటైర్డ్ ఇంజనీర్ల మీద మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో తీరొక్క పోస్టులు తిరగబట్టినాయి గట్టిగానే. మరి విమర్శించాలన్నా, పక్క పార్టీల కామెంట్ తిప్పి కొట్టాలన్నా ఓ తరీకు ఉంటది కదా. అయితే సమాధానం చెప్పాలి, లేకుంటే అలాకేం చెప్పేదని అనాలి గానీ మరి గిట్లనా అనేది అని అనుకుంటే రాసుకొస్తారు ఆడాడ. మరి నీళ్ళు ఇవ్వకపోతే కరువు వస్తుందట కదా, పంటలకు రైతులకు నీళ్ళు ఎట్లా అని జర్నలిస్ట్ అన్నలుండి అడిగితే ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది అదట. ప్రతిపక్ష పార్టీ లీడర్ల రక్తం కోసి పంట మీద జల్లితే అదే వండుతుందంట. లాగులో తొండలిడుస్తా, బండకేసి కొడతా అనే మాటలు దాటి రక్తం కోసి పంటకేయాలని మాట్లాడేదానికి వచ్చిరంటే ఏమనాలిగా అనుకుంటా ఇంత ఇల్లు తక్కువ మాటలు వింటున్న కార్ పార్టీ లీడర్లే కాదు, కామన్ పబ్లిక్ కూడా నెత్తి కొట్టుకుంటారు. ఇంకా రిటైర్డ్ ఇంజనీర్ల మీద సార్ ఏం మాట్లాడింది. ఇంకా ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇక ఈ మాటలైన రిటైర్డ్ ఇంజనీర్లు ఉండి ఇదివరకు పవర్లున్న పార్టీల మీద కూడా మేము ఆర్టికల్ రాసినాము, అట్లా కాదు ఇట్లా అని చెప్పినాము. కానీ వాళ్ళు ఇట్లా జైలు వేస్తాము, బొక్కలేసి నూకుతాము అనలే సారు. మరి ఏడ తప్పవుతున్నది, ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది అని సలహాలు సూచనలు తీసుకొని పనిచేసారు. అంతో ఇంతో మాకు తెలుసు అనుకున్న మాట చెప్తే ఇంత కూడా ఇల్వేయకుండా అరెస్టు చేయకపోవడే చేసిన తప్పని మాట్లాడితే ఎట్లా అనుకుంటా కండ్ల నీళ్ళు తీసుకుంటా బాధపడుతురు పాపము. ఇంకో దిక్కు కార్ పార్టీలు కూడా కారాలు మిరియాలు నుడుతుంటా మస్తుగా మండిపడుతురు సీఎం మాటల మీద. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు అసంటోళ్ళు ఉండి ఎవరిగా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది, ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా, బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. లీడర్లు ఇట్లా అరుచుకుంటే సోషల్ మీడియాలో తీరు రాతలు కానొస్తున్నాయి. రేవంత్ రెడ్డి సార్ ముందు చూపుతోనే ఇదంతా చేస్తున్నాడు. సర్కార్కు ఖర్చు కాకుండా, గల్లపెట్టే గుల్ల కాకుండా ప్లానింగ్ తోనే ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు పంటలకు నిల్లిస్తే బోనస్ ఇవ్వాలి, రైతు బంద్ ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలి, ఒడ్లు ఒక్క గింజ లేకుండా మొత్తం కొనాలి. ఇలా ఏది చేయకుండా పంచాదేనాయే, సగం చేస్తే అదో పెద్ద పంచాదాయే, రైతన్నకు రందేనాయే. అందుకే ఇదంతా చేస్తున్నాడు అనుకుంటా పోటీల మీద పోస్టులు వేస్తున్నారు ఇంకొందరు. మరి ఇంకా ఇప్పుడే ఇట్లుంటే రేపు నీళ్ళకి నిచ్చే ఇంకా తిప్పలయ్యి కరువు కాలమే వచ్చేటట్టుంటే కయ్యాలు ఏం దాకా పోతాయో ఏం కథనో చూడాలిగా. కొంతమంది సినిమా హీరోలు తెర మీద మస్తు మంచితనం, మానవత్వం ఉట్టివాడేటట్టుగా అనిపిస్తారు. మనిషి అంటే ఇగో గిట్లుండాలి అనేటట్టు యాక్టింగ్ చేస్తారు. కానీ కొంతమంది హీరోలు బయటి లైఫ్ లో లత్కోర్ పనులే చేస్తుంటారు. తాగుడు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆడవిళ్ళని నేర్పించే కేసులు, అబ్బో చిన్న కథలుండయి. కానీ అందరు గట్లనే ఉంటారా? ఇగో గిసొంటి ఆనిముత్యాల అసొంటి హీరోలు కూడా ఉంటారు. ఫ్యాన్స్ దగ్గరకు వస్తే శంపలు వాయించుడు, ఈసడించుకునుడు, బూతులు తిట్టుడు కొంతమంది హీరోలకే జల్లుతుంది. వాళ్ళకి అదే గొప్ప అన్నట్టు జైలు కొట్టే ఫ్యాన్స్ నే హీరోలు కొడుతుంటారు. కానీ విజయ్ దేవరకొండ అట్లా కాదన్నట్టు చేసిండు. నిన్న హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ స్టేడియంలో T20 ఫైనల్ మ్యాచ్ అయింది కదా. దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న విజయ్ దేవరకొండ మ్యాచ్ చూస్తేందుకు వచ్చిండు. ఇక ఫ్యాన్స్ అంటోళ్ళు ఉత్తగుంటారా? అభిమాన హీరో కండ్ల ముంగడ కానొస్తుంటే కామన్ పబ్లిక్ తీరుగా ఆట చూస్తుంటే మస్తు లొల్లి చేసిరు. దాంట్లో పిల్లగాడు విజయ్ దేవరకొండను చూసి ఎక్కి ఏడ్చిండు. అన్నా అని పిలిచే వరకలా ఆయన బాడీ గార్డ్లను, పోలీసులను ఓపిక పట్టుర్రి అన్న చిన్నోని దగ్గర
తీసుకున్నాడు. అంత లొలిలా ఇనిపించకుంటే వంగి చెవు దగ్గర పెట్టి మరీ ఓపిక కొద్దిన్నాడు. అన్న నేను క్రికెట్ మస్తు మంచిగా ఆడతా, కానీ నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నువ్వే నన్ను ఆదుకోవాలని ఏడ్చుకుంటూ అడిగే వరకు విజయ్ మనసు కరిగిపోయింది. దగ్గరే తీసుకొని గుండెలకు అద్దుకున్నాడు ఆ పిల్లగాన్ని. ఏడుంటావు, నీ పేరేంది, నీ అమ్మ నాయన ఎవరు, ఏం చేస్తారనే కుటుంబ వివరాలు ఓపిక అడిగి తెలుసుకున్నాడు. ఇక నీకు ఏ డోకా లేదు, ఇప్పటి సంది నువ్వు పెద్ద క్రికెటర్ అయితానికి నీకు ఎసొంటి సాయం కావాలనో అది చేస్తా అని అనుకుంటా మాట ఇచ్చి మంచి భరోసా కలిగించిండు. ఇప్పటి సంది విజయ్ దేవరకొండ అన్న కొండంత అండ అనుకో, నీకు ఏం కావాలన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగా మరగా వైరల్ అవుతున్నది. చూడు విజయ్ దేవరకొండ కామన్ పబ్లిక్ లో ఎట్లా కలిసిపోతున్నాడో. నేను స్టార్ హీరోను, నాకంటే తోపులు ఎవరు లేరు అనే గర్వము జర్రంతా కూడా లేకుండా పిల్లగాని ఏ తీర గుండెలకు అద్దుకున్నాడో చూడు అని కామెంట్లు పెడుతున్నారు. ఇంతేనా విజయ్ దిల్దార్ మనిషి, కడుపులో పెట్టుకొని బయటకోటి మాట్లాడు, అట్లనే కడుపులున్న ప్రేమను ఇట్లా చూయించకుండా ఉండలేడని మస్తు మెచ్చుకుంటున్నారు. ఇక కొంతమంది ఎంతైనా మా తెలంగాణ హీరో కదా, మాయి కల్మషం లేని గుణాలని తెలంగాణ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయరుగా. చుక్ చుక్ రైలు వస్తుంది, ఆగినాక ఎక్కండి, బోగీలల్లా వీడియో తీయండి, ఇంటర్నెట్ లో వైరల్ చేయండి. చూస్తుంటే రేపు ఇట్లనే వాడుకోవాలి కావచ్చు. ఇగో ఇండియన్ రైల్వేల ఇచ్చంత్రం ఇది అనుకుంటా ఓ వీడియో వైరల్ అయి ట్రెండింగ్ ఉండంగానే ఇంకో కొత్త వీడియో ఎంట్రీ ఇచ్చి ఏకదం వైరల్ అవుతుంది. ఇట్లా అయితే అయ్యిందేమో తీయుండ్రి, ఇండియన్ రైల్వేలకు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది తీయండ్రి అని ఊకుందామా అనంటే ఆ వీడియోలు చేయంగా కొత్త కాంట్రవర్సీలు కూత పెట్టుకుంటా రైలు కంటే స్పీడ్ గా తిరగబట్టినాయి. ఇట్లా ఈ ఇండియన్ రైల్వేకి ఏమైంది? ఓవైపు బోగిల్లో శోభనాలు, మరోవైపు పూజలు అని అనుకుంటే ఐఆర్సీటీసీ యాప్ లేని ఫోన్లలో కూడా ఇసొంటి వీడియోలు పోటీల మీద తిరగబట్టినాయి. మొన్ననే చూసినాం కదా, ఎవరో కొత్త జంట ఎక్సైట్మెంట్ తోని రైలు బోగిలోనే మంచిగా పూలు పండ్లు పాలతోని ఫస్ట్ నైట్ సెటప్ లో ప్లాన్ చేసుకొని మంచమేసి దుప్పటేసి మళ్ళీ పూలు జల్లాను రారా అని ఆర్ఆర్ ఒక్కటి లేకుండా వీడియోలు తీసుకొని పెడితే సోషల్ మీడియాలో పుల్లు వైరల్ అయినాయి. ఇంతైతుట ఆ రైల్వే టీటీ ఏం చేస్తున్నాడు, ఇలా రీల్స్ లకు లైకులు కొట్టుకుంటా కూర్చుండా అని రైల్వే ఆఫీసర్లు ఆయన కొలు వీక్ పాడేసారు. ఆ ముచ్చట పురాగా మర్చిపోక ముందే ఇప్పుడు ఇగో ఇట్లా బోగిల పూజలు చేస్తున్నట్టు ఇంకో వీడియో ఇరుగా మరగా తిరుగుతుంది ఇంటర్నెట్ లా. సర్కార్ రైళ్లల్లా ఇట్లా మతపరమైన పూజలేంది, ఎట్లా పర్మిషన్లు ఇస్తారు ఇటువంటి వాటికి? ఒకరిని చూసి ఒకరు తయారు కారా? ఇంకా ఏ జగన్నాథ్ ప్రభు ఏ క్యా హువా అని అనుకుంటా ఎవరికి దోషినట్టాలు ఎక్కలేని హుషారుతోని కట్టల కొద్ది కామెంట్లు వేసిర్రు. దాంతో రంగంలోకి దిగిన నార్థన్ రైల్వే వాళ్ళు ఉండి నారాజ్ కాకుర్రి మేము చెప్తాం అసలు ముచ్చటాన్ని క్లారిటీ ఇచ్చిర్రు. ఇది మామూలుగా అందరు ప్యాసింజర్లు పోయే బోగి కాదు, ప్రైవేట్లో బుక్ చేసుకున్న సెలూన్ కార్ ఇది. స్పెషల్గా బుక్ చేసుకున్న కోచ్లో ఇటువంటి ప్రైవేట్ ఈవెంట్లకు పర్మిషన్ ఉంటుంది అని పంచాదికి పడదపడేసి ఎన్నో తీరినొస్తున్న కామెంట్లకు ఎర్ర జెండా ఊపేసిర్రు. కానీ చూడురే, వానల రైల్వే స్టేషన్ల సినుకులు గారినా వీడియో వైరలే, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి పడబోతున్న ప్యాసింజర్లను కాపాడినా వీడియో వైరలే, రైలు కిటికీలకి వెళ్ళి ఫోన్లు కొట్టే చూసి పొట్టు తన్నులు తిన్నా వైరలే. మొత్తానికి ఇండియన్ రైల్వే పేరు మీద ఎసొంటి వీడియో వచ్చినా వందే భారత్ రైలు అంత స్పీడ్ తోని మంది ఫోన్లకు రాబెట్టినాయి పోరి. ఆడపిల్లలకు పెళ్లి ఇష్టం లేక ఈ నడుమ ఎసొంటి ఘోరాలు చేస్తున్నారో చూస్తున్నాం కదా. హనీమూన్ కు పోయిన కాడ లేపేశుడు, ఫోటోషూట్ తో పేరుతోని కాబోయే భర్తను లోయల నెట్టేసే ముచ్చట చెప్పుకున్నాం. పెళ్లి చేసుకున్న 3 నెలలకే భర్తను చంపి అంతకు ముందే ప్రేమించినంతో వారిపోయిన పిల్ల అని మాట్లాడుకున్నాం. కానీ ఇవన్నీ కాదు, పెళ్ళి ఆపేతందుకు వాళ్ళని ఎవరినో చంపడేందుకు అనిగో ఈ బుజ్జి ఏం చేసిందో చూడుండ్రి. ఇష్టం లేని పెళ్లి చేసుకొని అభం శుభం తెలియని మనిషిని ఎందుకు చంపాలి, అన్యాయంగా వాళ్ళ అయ్యవ్వలను ఎందుకు శోకంలో ముంచాలి అనుకున్నదేమో గీ మహాతల్లి. పెళ్లి సూపులకు వచ్చిన వాళ్లకు నచ్చకుండా తయారయ్యే తానికి నిగనిగలాడే నల్లటి జుట్టును గీయించుకున్నది. ముఖం ఎంత గుండ్రంగున్నా గుండు చేయించుకుంటే పిల్లగానికి నచ్చకపోవచ్చు, అట్లా పెండ్లి నుంచి తప్పించుకోవచ్చు అనేది ఈ బుజ్జి ఉపాయమట. అందుకే ఎంతో కష్టమైన ఇష్టం లేని పెండ్లి నుంచి బయటపడేటానికి ఇంతటి గనం చేసింది. ఈ బుజ్జి కాజల్ మూవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేస్తుందట. మరి ఇంట్లో పెండ్లి అని ఎంత తిప్పల పెట్టిండ్రో ఏమో. నాకు ఇప్పట్లో పెండ్లొద్దురో దేవుడా అని ఎంత మొత్తుకుని ఇంటలేరు కావచ్చు అయ్యవ్వలు. అందుకే నెత్తిల ఎంటికలు లేకుంటే ఏ లొల్లుండదు, ఖచ్చితంగా వచ్చినోనికి నచ్చది. అప్పుడు వెనకకు మర్రి చూడకుంటే వెళ్ళిపోతాడు అనుకొని ఇట్లా చేసిందట. ఈ పని ఎప్పుడో 2-3 నెలల కింద చేసిందట గాని ఇప్పుడు పొట్టు వైరల్ అవుతుంది. ఈ గురమున్నోళ్ళు ఇగో గిట్లా చేయాలి గాని మంచిగా పెండ్లిలు చేసుకొని మర్డర్లు చేయొద్దు, నమ్మిచ్చి మోసం చేయొద్దు, ఉత్తుత్తగా ఊపిరి దిగొద్దు అన్నట్టు కామెంట్లు పెట్టుకుంటా కాజలని ఈ బుజ్జికి కామెంట్లతో సన్మానం చేస్తుర్రు. ఇది కదా యువరం అంటే, ఇది కదా నాకు ఇష్టం లేదు పెళ్లి అని బలంగా చెప్పగలగడం అంటే. పెళ్లి ఇష్టం లేదని చెప్పేదానికి గింత పెద్ద సాహసం చేసినందుకైనా అయ్యవ్వలు ఆలోచనలు పడతారు. బలవంతంగా పెళ్లి చేసి చేతులు దులుపుకోవాలనుకోరు, కొద్దిసేపు ఆగి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆడపిల్లలు మీకు పెళ్లి ఇష్టం లేకుంటే అయ్యవ్వలకు చెప్పుకునే ధైర్యం లేకుంటే కనీసం గిట్లనన్నా చేయుండ్రి. కానీ మందిని చంపి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కన్నీళ్లకు కారణం కాకుండా అని కోరుతున్నారు. కాజల్ చేసిన పని చూసిన జనాలు ఇసోంటి సీఎం మా రాష్ట్రంలో లేకపాయా అని ఎవరిని చూసి దేశంలో చాలా రాష్ట్రాల జనాలు ఫీల్ అవుతారు చెప్పుండ్రి. కరెక్ట్.
దళపతి విజయ్. సౌత్ నార్త్ అన్న తేడా లేదు, ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ ఉండి విజయ్ పాలన సూపర్. దళపతి డ్రెస్సింగ్ స్టైల్ కాంచెల్లి డెసిషన్ దాకా వేరే లెవెల్ అనుకుంటా నోరు నోయంగా మెచ్చుకుంటారు. ఆ తీర్ల పక్క రాష్ట్రాలలో కూడా పాతారం ఎంచుకున్న విజయ్ మీద సొంత రాష్ట్రంలో గీ తీరు నమ్మకం చూపించుట్లా ఈ చంద్రం ఏముంది చూడుండ్రి. వీడియో తీసినంత దూరం జనాల లైన్ కానొస్తూనే ఉందిగా. మరి విజయ్ సెల్ఫీలు ఇస్తా అంటే ఇట్లా క్యూ కట్టిరా ఇల్లంతా అని అంటే అస్సలు కాదు. పబ్లిక్ ఉన్న పరిశ్రమలు తప్పించేతందుకు తిప్పలు తీర్చేతందుకు సెక్రటేరియట్ లా చీఫ్ మినిస్టర్ స్పెషల్ సెల్ అని పెట్టిండు సీఎం విజయ్. నీళ్లు, నిధులు, కొలువులు, రోడ్లు, గుడి, బడి, భూమి, ట్యాంకు, నల్ల, ఊళ్ళ సవలతులు ఏవైనా సరే వచ్చి మొత్తం చెప్పుకొని పిటిషన్ ఇచ్చిపోవచ్చు. వీళ్ళు ఇట్లా ఇచ్చిపోవడే ఆలస్యము, నెలలు వారాలు కాదు రోజులనే సమస్యలు పరిష్కారం చేస్తున్నారట కూడా. ఏదో ఎట్టికి పెట్టాలి కాబట్టి మాట వరుసకు పెట్టిరు గానీ ఆ కాయిదాల రాష్ట్ర కష్టాలు తీరుస్తలేరు అనుకుంటే ఇంతమంది రాకపోవు కదా. మీదికెళ్ళి ఇంత రోజు రోజుగా లైన్లు వచ్చే జనాలు పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గుతలేరట. మొత్తానికి పవర్లకు వచ్చిన కొన్నొద్దులనే పబ్లిక్ లో ఇంత నమ్మకం సంపాదించుకునే కాకుండా బరాబర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న విజయ్ సర్కార్ గ్రేట్ అనుకుంటా కామెంట్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్యూ లైన్ల వీడియోలు చూసిన జనాలు అయితే జనాలు ఎక్కువ వస్తుంటే ఎండలు నిలబడి లైన్లు కట్టే వరకల్లా అలా తిప్పలైతుందని విజయ్ ఇది వరకు కొత్త ఆలోచన చేసిండు. సీఎం స్పెషల్ సెల్ పిటిషన్ బాక్స్ అని సెక్రటేరియట్ కాడ కొన్ని పెట్టెల్ని పెట్టించిండు. ఎవరైనా సరే వచ్చి గీ తిప్పలు నేను రాసి డబ్బాలు వేసినా సరిపోతుంది, మేము మరుచుకొని తిప్పలు తీరుస్తామని చెప్పిండు. కానీ కొన్ని వద్దులైనాక జనాలు ఈ పెట్టెల కంటే సెక్రటరేట్ లోపల ఆఫీసర్లను డైరెక్ట్ కలిసి దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తురట. కాయిదాలు రాస్తే కొన్ని అర్థం కావచ్చు కాకపోవచ్చు, అదే డైరెక్ట్ కలిసి చెప్తే పురాగా పూసగుచ్చినట్టు అర్థమవుతుందని జనాలు లైన్లు కట్టి మరీ ఇస్తానికే ముంగట్టుకు వస్తురట. దాంతోని సరే మీరు ఎట్టంటే అట్లా అని ఆ బాక్సులు తీసేపించి కొన్ని వద్దుల సంది మళ్ళీ ఈ క్యూ సిస్టమ్ నే పెట్టిరు. ఇట్లయితే ఏంది కానీ జనాలు తిప్పలు తీరితే అదే 10,000 ఏమంటారు? మరి విజయ్ సర్కార్ చేసిన ఈ ఆలోచన మీద మీరేమనుకుంటారు అనేది కామెంట్లలో రాయరు. ఏ వృత్తికైనా ఓ పద్ధతి పాడు అనేటి ఏడిచినాయి. వాటిని నేర్చుకున్నాకనే మంచిగా ట్రైనింగ్ పొందినాకనే పని మొదలు పెట్టాలి. అట్లయితేనే ఏ పనైనా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. 10 మంది చేత షెబ్బాష్ అనిపించుకొని సప్పట్లు కొట్టించుకుంటారు. కానీ గీ పిల్లగాడు ఎవరో కానీ బొత్తిగా ట్రైనింగ్ లేకుంటే రంగంలోకి దిగి నరకయాతన వాడుతుండు. అయిందా? బాగైందా? మంచిగా అయిందా? ట్రైన్ కు యాలాడబడి పోతుంటే ఏకదం ఉన్నదా? కిటికీ సందులలో చెయ్యి పెట్టినందుకు అనగబడితే హాయిగా ఉన్నదా? ఉరుకు, ఫుట్పాత్ మీద ఉరుకు. ఇప్పుడు సమ్మ ఉన్నది కావచ్చు కదా. బాలే పని చేసిండ్రు రైళ్లున్న ప్యాసింజర్లు. మరి లేకుంటే ఏంది? బీహార్ రాష్ట్రం కగారియా రైల్ స్టేషన్ లా బర్కత్ మన్సూరి అనే గీ దొంగోడు ప్యాసింజర్లు పట్టుకున్న సెల్ ఫోన్లను టార్గెట్ చేసిండట. రైళ్లు గదులురుకుతుంటే రీల్స్ చూసుకుంటా స్క్రోలింగ్ చేస్తున్న వాళ్ళ కిటికీ పక్కకే నమ్మిచ్చి నిలబడి సెల్ ఫోన్ అందుకుంటాండట. మరి సోంటి దొంగలు ఉంటారని ముందే తెలుసో ఏమో లోపట కూసున్నోళ్లకు సెల్ అందుకుందామని బర్కత్ గాడు చూస్తే వాని లోపట ఉన్నోళ్ళు చేతులు అందుకున్నారు. అట్లనే గట్టిగా చేతులు అనగబట్టిండ్రట. ఇంకేమున్నది, తేలుగుట్టిన దొంగ కాదు, సింహం గుహలో వచ్చిన గుంటనక్క తీరైంది వీని పరిస్థితి. లోపటున్నోళ్ళు చేతులు ఇడవకుంటుండే వరకు ఏకంగా 9 కిలోమీటర్లు గిట్లనే ఉరకాల్సి వచ్చిందట. నడుమిట్ల ఎన్ని స్తంభాలు దాకినాయో ఎన్నెన్ని రాళ్ళు తలిగి రక్తాలు వెళ్ళినాయో తెలియదు గాని బతుకుండంగానే నరకం చూసిండు బర్కత్ గాడు. తర్వాత పోలీసులు గిట్లా రంగ ప్రవేశం చేసి యువర్ అండర్ అరెస్ట్ అని బేడీ లేచిండ్రు కావచ్చు. మరి గింత ఇగురం తక్కువ దొంగతనాలు చేస్తే ఎట్లా వారి? సీనియారిటీ సిన్సియారిటీ లేకుంటే దొంగతనంలోకి ఎందుకు దిగినవరా అని సలహాలు ఇచ్చేటట్టు కూడా లేదట వీని ఎవ్వరం. ఎందుకంటే ఇంతకు ముందు మొబైల్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాల కేసులు బానే ఉన్నాయట. ఎక్స్పీరియన్స్ మస్తున్నదని ఏం కాదని అనుకున్నాడు కావచ్చు గాని వీనికంటే హుషారున్నోళ్ళు రైల్వే ప్రయాణం చేస్తున్న పబ్లిక్ ఇంకోసారి సెల్ ఫోన్ దొంగతనం చేయాలన్న ఆలోచనే రాకుండా చేసిండ్రు. ఇంకోసారి దొంగతనం చేస్తావారా ఇట్లా అంటే సచ్చిన చేయనని అంటాడు కావచ్చు. పవర్లు ఉన్నాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే జనం మెచ్చుతారా? కోస్తా, రక్తం తీస్తా అనంటే అబ్బా సూపర్ మాట్లాడాడు సార్ అని చుట్టూ చేరి సప్పట్లు కొట్టి సన్మానం చేస్తారా? అందరేమో గాని హరీష్ రావు సారా సొంటోళ్ళు ఉత్తగుంటారా? ఇగో ఇట్లా మాటకు మాట జవాబు చెప్పి మందిలో ఇజ్జత్ తీసి గజ్జెగ్గడతారు. కౌంటర్లతోని కండ్లు తిరిగేటట్టు చేస్తారు. మీరు కూడా చూడుండ్రి, మాజీ మంత్రి హరీష్ రావు సారు ముఖ్యమంత్రిని ఎంత ముద్దుగా అరుచుకున్నాడు. పంటలు ఎండిపోయేటట్టున్నాయి, రైతన్నలు రందుల పాలయ్యేటట్టున్నారు, నీళ్లు లేక అన్నదాతలు కళ్ళ నీళ్లు పెడుతున్నారు. అవిటి మీద ఏం చేస్తారు సార్ అని అడిగితే ప్రతిపక్ష లీడర్లకు కొవ్వు బాగా పట్టింది అనుకుంటా ఏమన్నాడు సీఎం సార్ నిన్న? ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతాయి. ఈ తీర్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతలలు ఉత్తగానే ఊకుంటారు అనుకున్నాడో ఏమో మరి సీఎం సారు. ఎంబటే రప్పున రంగంలోకి దిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఉండి పంచలతోని పంచర్ చేసింది. ఇట్లా ఈ డీజీపీని అడుగుతున్న కాకి బుక్ ఉన్నది తెలంగాణలో అన్నావు కదా, మరి నీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టలేవు అని అడుగుతా ఉన్నా. ఎవరినన్నా కోస్తా రక్తం జల్లుతా అని మాట్లాడితే ఊకుంటారా? నువ్వు మాట్లాడితే నువ్వో నేను ఎవరైనా రేవంత్ రెడ్డి కోస్తాం రక్తం తీస్తాం రేవంత్ రెడ్డి అంటే
దెబ్బకు మన మీద కేసు పెట్టరా? ముఖ్యమంత్రికో న్యాయం, నారాయణ ఖేడ్లోని సామాన్య రైతుకు ఒక న్యాయం ఉండదు. అది ఎవరైనా అందరికీ ఒకే న్యాయం. మరి హోంశాఖను కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సార్ మీద కేసులు ఎట్లా పెడతారు పోలీసులు అయినా గానీ అని అనుకుంటా హరీష్ రావు కౌంటర్లను ఇరాం లేకుండా సోషల్ మీడియాలో తిప్పబట్టిరు కారుకర్తలు. ఈ ఒక్క ముచ్చట మీదనే కాకుండా ఖర్చులు పైసల ముచ్చట కూడా ముంగటేసుకొని కాంగ్రెస్ సర్కార్కు సురుకులు పెట్టి ఖర్చులకు ఇచ్చింది గట్టిగానే. అడిగితే పైసలు లేవు, నన్ను ఘోషినా పైసలు లేవు అంటాడు. లేవా? మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెడుతున్నావు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టినావు, నీ మన్మంతో ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. నువ్వు పూరీలు చేసుకుంటే మాకు ఇంట్లో పూరీలు చేస్తే మాకు ఇబ్బంది లేదు, కానీ ఫుట్బాల్ షోకుల పేరు మీద 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసినవే అది తప్పు రేవంత్ రెడ్డి అని నేను చెప్పదలుచుకున్నా. ఆ పైసలతో 4 స్కూళ్లు కట్టొచ్చు, 4 కాలేజీలు కట్టొచ్చు, 4 రోడ్లు వేయొచ్చు, కానీ ఫుట్బాల్ షోకులు తీర్చడానికి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలు క్షమించరు. రైతు బంధు పైసలు వేస్తా అని 3,000 బస్సులు పెట్టి మీటింగ్ పెట్టిండు. అంటే దాదాపు 100 కోట్లు బాయే కదా. మరి నన్ను కోసినా పైసలు లేవంటావు, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టావా? ఇక అటెంక పబ్లిక్ లో తిరిగి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నా, మరి మీరేమంటారు అని కార్యకర్తల హుషారు పెంచేటట్టు మాట్లాడుకుంటా. మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర, మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడదామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? సంచులు చదువుకొని వస్తాము అని అంటే అందరం కూడా పాదయాత్ర చేద్దాం అనుకొచ్చింది ఇట్లా. కానీ మీ మాటల మీద హరీష్ రావు ఇట్లా కౌంటర్లు వేసిండు సార్ అని ఒకవేళ సీఎం తాను సీరియస్ గా అడిగినా కూడా హరీష్ రావు పార్టీ మారబోతాడు, హైట్ ఎక్కువ పెరిగిండు అని అనుకుంటే సంబంధం లేని ముచ్చట్లు ముంగటేసుకుంటాడు కావచ్చేమో గానీ కరెక్ట్ జవాబు అయితే రాదు. నీళ్లు తెప్పించి రైతుల బాధలు బాపే మాటలైతే బయటికి రావనుకుంటా రేవంత్ రెడ్డి తీరు మీద అంతంత పోస్టులు వేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజనాలిగా. తాతలు తండ్రుల గొప్పతనం చెప్పే కాలం గడిపేటోళ్ళు ఉంటారు ఊర్ల పొంటి. మా తాతకు 100 ఎకరాల భూమి ఉండేనట. మా అయ్య చుట్టూ 100 ఊర్లకు పెద్ద మనిషి అని మీసాలు వడి తిప్పేదట. సరే వాళ్ళ ముచ్చట పక్కకు పెట్టు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటిది అంటే గంజికి గతిలే అన్నాడట. అగో అట్లనే ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం బాబు గారి ముచ్చట. విభజన జరిగింది, కొంత నేనే హైదరాబాద్ ని సైబరాబాద్ ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. పాపం చంద్రాల్ సార్ హైదరాబాద్ పేరు ఎత్తకుంటే ఏమైపోతాడో ఏమో అని అనిపిస్తున్నది అంటున్నారు సార్ మాటలు ఇన్నోళ్ళు. మైకు పట్టుకున్న హైదరాబాదే, మైకు లేకున్న హైదరాబాదే అనే తట్టు ఊదర కొడుతున్నాడట. ఇంకా ఇన్నేళ్లు సారు హైదరాబాద్ పేరు చెప్పి కాలమేళ తీస్తారని అడుగుతున్నారట ఏపీ పబ్లిక్ కూడా. సరే ఇంతో అంతో హైదరాబాద్ కు ఐటీ కంపెనీలు వచ్చేటట్టు చేసిండు కావచ్చు కానీ తనకి హైదరాబాద్ పట్టణానికి పునాది రాయేసి డెవలప్ చేసినట్టు మాట్లాడితే ఎట్లా? ఇంకా ఎన్ని రోజులు హైదరాబాద్ పేరు చెప్తారని అడుగుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటింది. ఇన్నేళ్లల్లో ఏపీకి చెప్పుకునే తాందుకు రాజధానే సక్కలేదు. ఆ 12 ఏళ్లలో 7 ఏళ్లకు ఎక్కువ ఏపీని చంద్రబాబే ఏలిండు. మరి రాజధాని ఎందుకు హైదరాబాద్ కంటే ఎక్కువ డెవలప్ చేయలేదు? ఐటీ కంపెనీలు తెచ్చి తెల్లగా చేయలేదు? ఇంతసేపు తెలంగాణ డెవలప్మెంట్ మీద పడి ఏడుసుడు తప్ప ఇంకో ధ్యాసే లేదా అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక హైదరాబాద్ హాలతి ఎట్లా మారిపోయింది అనేది అటు ఏపీ పబ్లిక్ ఇటు తెలంగాణ పబ్లిక్ కండ్లారా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా డెవలప్మెంట్ సాధించింది అనే దమ్ము ధైర్యం లేక ఇటువంటి మాటలు మాట్లాడు మంచి పద్ధతి కాదు చంద్రబాబు అని తెలంగాణ వాదులు అంటున్నారు. ఇంతటి డెవలప్మెంట్ ఓర్చుకోలేకనే దీన్ని కూడా ఆయన ఖాతాలు వేసుకోనికే ఎప్పటికీ తెగతంలాడుతుంటాడు బాబు అని అంటున్నారు. ఇంకెన్ని రోజులు షెట్టి పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు హైదరాబాద్ పేరు చెప్పి అమరావతిని అద్భుతం చేస్తా అని చెప్తాడో ఏమో. అరిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు తిరిగి చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తాడో ఇంకా ఏమో మరి అంటున్నారు. బాబు డెవలప్ చేసి ఇస్తేనే తెలంగాణ పబ్లిక్ బాగుపడుతుందని చెప్తానికి మస్తు ఆరాట పడుతున్నారని అంటున్నారు. ఎందుకు చంద్రాల్ సార్ మీకు ఈడుల గింత తిప్పలు? హైదరాబాద్ పేరు ఎత్తకుండా ఏపీ నేలుడు మీతో అయితలేదా? అమరావతి సంగతి ఏందో చూడురు జరా అని అంటున్నారు బాబు సార్ ముచ్చటిన్నోళ్ళు. సుశీరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.